మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే కొంతమంది కవులైతే ఇప్పుడు కేసీఆర్ గారు. మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాకల ఐలమ్మ, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క. నిత్యం కొలుస్తుంటాం, స్ఫూర్తి పొందుతుంటాం. మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య, ఒక బందగి, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, నేను చెప్పిన వాళ్ళందరూ. మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు, వారి యొక్క సిద్ధాంత వెలుగు. మా కవులకు తెలిసింది ఒక పోతన, ఒక కాలోజీ. ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది. అంతకుముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది, ఇప్పుడు గోసపడ్డది. ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమైనా చెప్తాడేమో, రుణమాఫీ మిగతా 20 లక్షల మందికి ఇస్తాడేమో అని చెప్పేసి నమ్మినాం. చెప్పలే. రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో, 10,000 కాదు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. చెప్పలేదు. ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పి ఇవ్వట్లేదు, ఇక్కడికి వచ్చి కళ్ళాలలో కొనమని ఏమైనా చెప్తాడేమో, మా పత్తికి 7,500 ఇచ్చేటట్లు చూస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. చెప్పలే. కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా ఇస్తాడు, అదేవిధంగా రైతు బంధు ఇస్తాడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు. పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే. ఈ 10 సంవత్సరంలోనే 2014లో 14వ స్థానంలో ఉంటే ఇవాళ 2023లోనే మొదటి స్థానంలో తీసుకొచ్చిన వరిని. అనేక రంగాల్లో ఇవాళ పత్తిలో రెండో స్థానానికి, పామాయిల్లో మొదటి స్థానానికి తీసుకొచ్చిన కూడా కేసీఆర్ గారు. అటువంటి వ్యవసాయ రంగంలో మా రైతులందరూ కూడా చాలా ఇలా ఆశపడి గోసపడ్డారు. మా మహిళలు అందరూ కూడా బలవంతంగా వాళ్ళని తీసుకొని వస్తుంటే పోలీసులందరితో కూడా బెదిరించి వాళ్ళ ఏపీ వాళ్ళతో వాళ్ళందరినీ కూడా బుజ్జగించి తీసుకొని వస్తే మాకు 2,500 ఇస్తారేమని చెప్పి ఆశపడ్డారు. మా అవ్వలందరూ కూడా 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తారేమని చెప్పేసి ఆశపడ్డారు. మా చెల్లెళ్ళు స్కూటీలకు ఏమైనా ప్రకటిస్తాడేమని చెప్పి ఆశపడ్డారు. మా యువకులందరూ కూడా ఖచ్చితంగా 5 లక్షల రూపాయల నిరుద్యోగ వృత్తితో పాటు లోన్ ఇస్తారని చెప్పేసి అంటే ఆశపడ్డారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. 50,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇస్తే వాటి సర్టిఫికెట్లు ఇచ్చి, ఈవెన్ టీచర్లే కూడా మేము నోటిఫికేషన్ ఇస్తే రీనోటిఫికేషన్ ఇచ్చిండు తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఏమన్నా ప్రకటిస్తారు అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఎవ్వరి కూడా మహిళా లోకానికి మొత్తం కూడా ఇవాళ వాళ్ళ అందరూ కూడా గోసపడుతున్నారు. అంతేకాదు ఇవాళ అందరిని తొక్కుకుంటా వచ్చినావు. కరెక్టే, ప్రజలను తొక్కుంటూ వచ్చినావు, నీ కాంగ్రెస్ నాయకులను తొక్కుంటూ వచ్చినావు. కానీ తొక్కడం నువ్వు నేర్పించినావు కదా. అందుకే కొడంగల్లో మా అమాయక గిరిజన రైతులు నువ్వు భూమి గుంజుకుంటా అంటే నీ యొక్క కాంగ్రెస్ నాయకులను చెట్లకు కట్టేసి తొక్కుతూ ఉన్నారు. నీ యొక్క అధికారులను, నీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా నీ ఊర్లోకి వస్తే నీ యొక్క 5 గ్రామాల్లో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి తొక్కుతూ ఉన్నారు. నీ కుటుంబ సభ్యులు దొరికితే మొత్తం కూడా తొక్కుదామని చూస్తూ ఉన్నారు. తొక్కడం నేర్పించినావు కదా, ఆ తొక్కడం మాకు కూడా వచ్చు. కానీ ఖచ్చితంగా మా మహిళలకు, ఇక్కడ ఉన్న వరంగల్ మహిళలకు తెలిసింది మా ఐలమ్మ పోరాట తత్వం, మా రాణి రుద్రమ యొక్క ధీరత్వం, మా సమ్మక్క సారక్క యొక్క త్యాగం. ఇవన్నీ తెలుసు కాబట్టి మా వనితలకు, మా వరంగల్ వీర వనితలకు బూతులు రావు, రోతలు తెలియదు. రోకలు బండి పట్టడం తెలుసు, కారం కొట్టడం తెలుసు, కొడవలు పట్టడం తెలుసు. ఖచ్చితంగా అవే పడతాం, అవే చేస్తాం. నువ్వు ఒకటే చరిత్ర మర్చిపోకు. హిట్లర్కి ఏమైంది, ముస్సోలినికి ఏమైంది, డయ్యర్కి ఏమైందని చెప్పేసి చరిత్ర చదువుకో. ఒక అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నావు, అహంకారిలా ప్రవర్తిస్తున్నావు. రజాకారులను తరిమికొట్టిన గడ్డ ఇది. చాకల ఐలమ్మ ద్వారా పోరాటం తెలిసిన గడ్డ. దొడ్డి కమురయ్య ధీరత్వం చూసిన గడ్డ. జయశంకర్ సార్ సిద్ధాంతాలు కావచ్చు, కాలోజీ ధిక్కార స్వరం ఊదిన గడ్డ ఇది. కాబట్టి
కాళోజీ ప్రాంగణం చెప్తే మొన్న మా వినయన్న చెప్పిండు, మొదలు పెట్టించింది వినయాన్నే. 200 గజాల కోసం తిరుగుతూ దొరకకపోతే 3.5 ఎకరాలు కేసీఆర్ గారితో దాన్ని శాంక్షన్ చేయించుకొని 100 కోట్లతోని అద్భుతమైన కళా ప్రాంగణం కడితే కాళోజీ మావాడని చెప్తున్నావు. కాళోజీ ఏనాడు మీవాడు కాదు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడినవాడు, ఇందిరమ్మకు పాలనకు వ్యతిరేకంగా పోరాడినవాడు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవాడు. చెప్తా పట్టణానికి ఒక కానుక కాళోజీ పేరు మీద మనం చేస్తాం. అదేదో చిల్లర మల్లర మామూలు హాల్ కట్టరు, అలా 2 ఉంటాయి, 2 కాదు 3 ఉంటాయి. ముఖద్వారం నుంచి లోపల పొంగనే బ్రహ్మాండమైనటువంటి కాళోజీ గారి విగ్రహం ఉంటుంది, మంచి కాంస్య విగ్రహం ఉంటుంది, శాశ్వతంగా చిరస్థాయి ఉండిపోయి అద్భుతమైనటువంటి పద్ధతులు దాని డిజైన్ కూడా జరుగుతూ ఉంది. కాళోజీ గారి కోసం మా వినయన్న మొత్తం కూడా ఆ రోజున కష్టపడి మొత్తం కూడా అడిగితే తిరిగితే అంతకుముందు నుండి మొదలు పెడితే ఇవాళ అది శాంక్షన్ చేసుకొని 3.5 ఎకరాల్లో 100 కోట్లతో శాంక్షన్ చేయించుకుంటే చివరికి అలా నీకు కాకతాళీయంగా మాట్లాడవచ్చు, నీకు రావచ్చు. కానీ కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు, కాంగ్రెస్ వాడు కాదు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డవాడు, ఇందిరమ్మను దుముకులాడినవాడు, ఇందిరమ్మ మీద ఎమర్జెన్సీని బెదిరించినవాడు, మొత్తం తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడ తెలంగాణ మొత్తం మీద తన యొక్క అక్షరాలను విత్తనాలుగా చల్లినవాడు. కాబట్టి కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు. కాళోజీకి తెలంగాణకి సంబంధం ఉంది, కాళోజీకి కేసీఆర్కి సంబంధం ఉంది తప్ప నీ వంటి అజ్ఞానులకు అహంకారులకు కాళోజీని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు మరొక జన్మ కావాలి. కాబట్టి మా విద్యార్థులకు కానీ యువకులకు కానీ కాళోజీ తెగింపు తెలుసు, ఏం చేయాలనో చేస్తాం. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేసిండ్రు? నీ యొక్క కుటుంబం కోసం మొత్తం కొడంగల్ని ఫార్మా విలేజ్ చేసి నీ యొక్క అల్లునికి అప్పచెప్పినావు. హైదరాబాద్లో 15,000 ఎకరాలు ఉంటే 4th సిటీ పేరు మీద నీ అన్నదమ్ములకు అప్పచెప్పి ఇవాళ ఏ రియల్ ఎస్టేట్ యొక్క ఫైల్ వచ్చినా కూడా 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటూ మొత్తం అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ అప్పచెప్పినావు. నీ యొక్క అదానితో నువ్వు మొత్తం కుమ్మక్కై నీ భీమవరం వియ్యంకునికి మొత్తం కూడా ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించినవి కూడా అప్పచెప్పినావు. ఇది నీ యొక్క సంగతి. అన్ని కుంభకొనాలే. ఇవాళ నీ కొడంగల్ ప్రాజెక్టులో ఎవరు తీసుకున్నారు? నువ్వు. అదేవిధంగా రెవెన్యూ మంత్రి పంచుకున్నారు. అదేవిధంగా మూసీ దాని మీద ఎవరు తీసుకుంటున్నారు? నువ్వు. మళ్ళా రెవెన్యూ మంత్రి మొత్తం కూడా కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు 1,50,000 కోట్లది. అందుకే రెవెన్యూ మంత్రి కానీ ఇవాళ మొత్తం కూడా ఖమ్మంలో భూములు సరిపోలేదని చెప్పేసి హైదరాబాద్ భూముల వెంట పడుతున్నాడు. చూస్తున్నాం బిడ్డ, అందరినీ కూడా సంవత్సరంలో బందిపోటుల్లాగా ముఖ్యమంత్రి బంధువులు, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి మొత్తం ఒకరు బిల్లుల మీద, ఒకరు భూముల మీద, ఒకరు రియల్ ఎస్టేట్ల మీద ఇష్టం వచ్చినట్టు వాడి మొత్తం కూడా ఈ 10 సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి చేసినావో అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఒక్కటే సంవత్సరంలో విధ్వంసం చేసిండ్రు. ఇవాళ ఆర్థిక మంత్రి దగ్గర పోతే మా యొక్క బిల్లుల కోసం సర్పంచులు తనలాడుతుంటే 12 నుండి 15% ఇస్తేనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు మొత్తం కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళ యొక్క రోదనలు వేదనలు మొత్తం కూడా చూస్తుంటే బాధ కలుగుతూ ఉన్నది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిండ్రు. స్కాలర్షిప్లకు పైసలు ఇవ్వట్లేదు, చాక్ పీస్లకు పైసలు ఇవ్వట్లేదు, భోజనానికి పైసలు ఇవ్వట్లేదు. 2 లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి వెళ్ళి విరమించుకున్నారు. ఇది నీ దుష్ట పాలన. ఈ సంవత్సరంలో ఆదాయం ఎక్కడ పెరిగింది అంటున్నారు? కేసీఆర్ తాగుబోతు తెలంగాణ చేసినని చెప్పేసి అంటున్నారు. నీకు సిగ్గుంటే, నీకు చేతనైతే, చేవ ఉంటే ఇవాళున్న అనేక బెల్ట్ షాపులను తగ్గించు. ఇలా గుడుంబా కేంద్రాలుగా మొత్తం గ్రామాలు మారిపోతున్నాయి, దాని మీద చర్యలు తీసుకో. అదేవిధంగా ఇవాళ గంజాయిని నీ యొక్క హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పాలిస్తున్న పాలితల్లో ఇవాళ అక్కడ మొత్తం గంజాయిని చట్టం చేసినావు, ప్రోత్సహిస్తున్నావు. ఇలా గంజాయి, గుడుంబా, బెల్ట్ షాపులతో విలసిల్లుతుందంటే నీకు చేతగాక ఇవాళ ఒక్కటే ఆదాయం దేని మీద వస్తుందంటే ఎక్సైజ్ మీద వస్తుంది. అన్నిటిలో కూడా మొత్తం కూడా ఆదాయం పడిపోయింది. 2 క్వార్టర్లలో 15,000 కోట్లు నెగిటివ్ గ్రోత్కి వెళ్ళిపోయింది. అది నీ యొక్క దుష్ట పాలన వల్ల, నీ యొక్క అజ్ఞాని పాలన వల్ల జరుగుతూ ఉన్నది. వ్యవసాయం మొత్తం కుదేలైంది. అదేవిధంగా మేము ఒకటే ఇవాళ చివరిగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీ నోరు, మీ మంత్రుల నోరు మొత్తం కూడా మూసి కంపులాగుంది, కంత్రి మాటలాగున్నాయి. చివరిగా కేసీఆర్ గారిని మొక్క మొలవనీయమంటున్నావు. కేసీఆర్ గారిని ఎక్కడైనా ఒక మహావృక్షం
ఇక్కడున్న ప్రతి చెరువు నీళ్ళల్లో ఆయన అవపడతారు, పండిన పంటల్లో ఆయన అవపడతారు, అవ్వాల పింఛన్లలో ఆయన అవపడతారు, కళ్యాణ లక్ష్మిలో ఆయన అవపడతారు. అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ గారు పెట్టి ఆయనే అవపడతారు. మెడికల్ కాలేజీలు ఆయన పెట్టి అక్కడే అవపడతారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయనే అవపడతాడు. చివరికి నువ్వు కూర్చున్న కొత్త సెక్రటేరియట్లో నీ కుర్చీలో మొత్తం కూడా నీ కుర్చీ కానీ సెక్రటేరియట్ కూడా ఆయనే అవపడుతుంటాడు. ముందున్న అమర్ల స్తూపం కానీ, పక్కనున్న ఆజాన్ బావుని అంబేద్కర్ విగ్రహం కానీ, నీ వెనుక ఉన్న కంట్రోల్ రూమ్లో కానీ కేసీఆర్ అవపడతాడు. నీ నీడలా వెంటాడతాడు, నిన్ను మొత్తం కూడా భయపడతాడు, నీ సంగతి చూస్తాడు. వరంగల్ అనేది అదృష్టవశాత్తు అన్నిటికీ కూడా పెద్ద వేదిక అయింది. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సమావేశాలు పెట్టడానికి వేదిక ఇక్కడ అయింది. అదే తెలంగాణ రావడానికి దిక్సూచి అయింది. దురదృష్టవశాత్తు నీ యొక్క వేదిక కూడా, రైతు వేదిక కూడా ఇక్కడే అయింది. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాం, ఒట్టేసి చెప్తున్నాం, ఇదే వరంగల్ వేదికగా కేసీఆర్ గారిని ఇక్కడికే మొట్టమొదటి తీసుకొని వచ్చి నీ దుముకులాట మీద, నీ యొక్క అరాచకం మీద, నీ యొక్క అజ్ఞాని తత్వం మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచేలే ఆ పోరాటం మొదలవుతుంది. నీ మొత్తం కూడా కథం కావడానికి ఇక్కడే బీజం పడుతుంది. ఇదే వరంగల్ వేదిక వద్దని చెప్పేసి ఖచ్చితంగా ఒట్టేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రెస్ మిత్రులకు